ఆ టైంలో ఉన్న యువరాజ్ సింగ్ నాపి నేను ముందెళ్తాను నాపినోళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. 13లో ఇషాంత్ శర్మ గారికి ఫైనల్ ఓవర్ ఇచ్చి కొట్టించాడు. ఇషాంత్ శర్మ అంటే అప్పటికి ఏం లేదు, వాడికి ఎలా ఇచ్చారు అప్పుడు అడిగేవాళ్ళు లేడు ధోని. 2016లో ఇంత పెద్ద ఆరోపణ వచ్చినా కూడా ఆయన ఇంటికి కూడా బేగలు 2016లో ఇదేమి ఫిక్సింగ్ వచ్చినాక వాడు దానికి టచ్ కూడా చేయాలి. 2018లో ఆ రీఎంట్రీ ఇచ్చాక వాడికి సపరేట్గా డైరెక్ట్ రీఎంట్రీ వాడికి కప్పు వచ్చింది. డైరెక్ట్ ఆటనాడు కప్పు పెట్టేశాడు. 2019లో ఏనా సునీలో ఫేర్వెల్ మీరు ఇచ్చేది ఇంద్ర పూగులో ఫేర్వెల్, నా ఇష్టం వచ్చినప్పుడు రిటైర్ అవుతాను, నేను మీలాగా ఫేర్వెల్ కోసం కక్కుర్తిపడి నా కొడుకు కాదని చెప్పి డైరెక్ట్ అసలు ఏమేది ఫార్మల్ పేర్లు అనౌన్స్ చేసి పారేశాడు. అసలు డైరెక్ట్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. నీకేమి ఆర్భాటం అంగులు ఇవన్నీ ఏం చేయలే నీకు అక్కడ. అది వాడిసి వాడు అడిగినోడు లేడు. ఎందుకురా మరి ఏందిరా ఇట్లా అడిగినోడు లేడు, మరి ఇష్టం వచ్చింది చేశాడు. ఇప్పుడు మొన్న కూడా బీసీసీఐ ఆడి కోసం ఒక రూలే మార్చి ఆడ ఐపీఎల్ ఆడటంతో సిఎస్కేలో అయినా అలాంటి ప్రామినెంట్ ప్లేయర్ ని పక్కన పెట్టేశాడు. వాడు ధోని అనుకుంటారు ఏం తీసుకోవచ్చు, బట్ పెట్టేశాడు. క్వశ్చన్ చేసిన వాళ్ళు లేడు అని. క్రికెట్ లో ఎన్నో రూల్స్ ఉన్నాయి, బట్ క్రికెట్ కి మాత్రం ఒకటే రూల్ ఉంటుంది. సరే ఏం రూల్ అది? ధోని రూల్ అది